ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 81వ కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబ జలముల యొద్ద నన్ను శోధించితివి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట విని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు నా హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిని ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ కీర్తన యొక్క సారాంశం దేవుని స్తుతితో ప్రారంభమై తరువాత ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన హెచ్చరిక మరియు ప్రేమతో కూడిన పిలుపుతో ఈ కీర్తన ముగుస్తుంది. ఇది ఒక పండగ సందర్భంలో పాడబడిన కీర్తనగా భావించబడుతుంది. ఇది 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఆనందోత్సాహంతో దేవుణ్ణి స్తుతించాలి. ఈ భాగంలో దేవుని ప్రజలు సంతోషంతో కీర్తనలు పాడాలని, డప్పులు, వీణలు, బోరలతో దేవుని స్తుతించాలని పిలుపునిస్తున్నారు. దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంతో ఆయనను ఆరాధించాలి. 6 నుంచి 10 వచనాలు దేవుని వాగ్దానము మరియు ఆజ్ఞ. ఇది 10 ఆజ్ఞలను గుర్తు చేస్తుంది. దేవుడు మనల్ని రక్షించిన వాడు కాబట్టి ఆయనకు విధేయత చూపాలి. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు అవిధేయతకు హెచ్చరిక మరియు ఆశీర్వాద వాగ్దానం. దేవుడు బాధతో చెప్తున్నటువంటి మాటలు. నా ప్రజలు నా మాట వినలేదు, వారు తమ సొంత మార్గాల్లో నడుస్తున్నారు. కానీ దేవుడు ఇంకా ఎంతో ప్రేమతో వారితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకు తెలియచేస్తుంది. వారు నా మాట వింటే వారి శత్రువులను నేను జయింపచేస్తానని, ఉత్తమ గోధుమలతో పోషిస్తాను, తేనెతో తృప్తిపరుస్తాను. దేవుని మాట వినడం వల్ల ఆశీర్వాదము, అవిధేయత వల్ల నష్టం కలుగుతుందని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. స్తోత్రము మన జీవితంలో చాలా ముఖ్యమైనది. కష్టకాలంలో కూడా దేవుని స్తుతించాలి. విధేయత ఆశీర్వాదానికి దారితీస్తుంది. దేవుడు ప్రేమగల తండ్రి, శిక్షించాలనుకోడు కానీ మారాలని కోరుకునే దేవుడు. నీవు నేను ఆరాధించే యేసయ్య. దేవుని పిలుపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన మాట విని ఏ దినమైనా ఆయన రక్షణలో మనం కొనసాగించాలని దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇది దేవుని హృదయాన్ని చూపిస్తుంది. ఆయన మన మంచి కోసమే ఆయన కోరుకుంటున్నాడని తెలియచేస్తుంది. ఆమేన్.